నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం నైట్ షిఫ్ట్ వర్కర్స్లో క్యాన్సర్ ఏమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా అనే క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ మోడర్నైజేషన్ వల్ల మనకి తెలిసింది ఏంటంటే నైట్ షిఫ్ట్ అనేది చాలా కామన్ ఇప్పుడు. ఎంఎన్సీస్ కానివ్వండి, హాస్పిటాలిటీ లైక్ హోటల్స్లో వాటిలో నైట్ డ్యూటీకి అవైలబుల్ ఉండాలి. ఇంకా హెల్త్ కేర్లో అయితే కంపల్సరీ నర్సెస్ నుంచి, వర్కింగ్ స్టాఫ్ నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి హ్యాస్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్స్ అనేవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇప్పుడు. సో దీనివల్ల ఏమన్నా క్యాన్సర్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అనేది క్వశ్చన్. సో మీరు సింపుల్గా నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆర్ సింపుల్ ఎగ్జామ్ గోయింగ్ క్వశ్చన్ అనుకోండి, నైట్ షిఫ్ట్ వల్ల క్యాన్సర్ వస్తుందా, ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో దీనికి నా ఆన్సర్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ నో. మనకి క్లియర్గా స్టాండర్డ్గా రీసెర్చ్లో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో క్యాన్సర్ స్పెసిఫిక్గా, అంటే ఇప్పుడు స్మోకింగ్ చేస్తుంటే లంగ్ క్యాన్సర్ వస్తుంది, అలా కాజేటివ్ అసోసియేషన్ అనేది నైట్ షిఫ్ట్కి ఏ రీసెర్చ్లో తేలలేదు. బట్ లైఫ్లో ఆన్సర్స్ అన్నీ అంత సింపుల్గా ఉంటే ఇట్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ థింగ్. దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేస్తే మనకి ఏం అర్థమవుతుందో చూద్దాం. సో నైట్ షిఫ్ట్ వర్కర్స్లో క్యాన్సర్ వస్తుందా అనడానికి ఎస్ ఆర్ నో అనే సింపుల్ ఆన్సర్ లేదు. దానికోసం ఎందువలన అంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్లో మీరు చూసినట్టయితే క్యాన్సర్ కాజింగ్ బిహేవియర్ కొంతమందికి ఈ కారణాల వల్ల క్యాన్సర్ ఉంటుంది అని కొన్ని ఉంటాయి స్పెసిఫిక్గా. అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, సన్లైట్కి అడిక్వేట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, సరిగ్గా తిండి తినకపోవడం వల్ల, లేదంటే ఫుడ్ అడిక్వేట్గా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ షిఫ్ట్ వర్కర్స్లో కొంచెం హెల్త్ పరంగా ఓవరాల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. ఒకటి, నైట్ షిఫ్ట్ వర్కర్స్లో స్మోకింగ్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మార్నింగ్ షిఫ్ట్ వర్కర్స్. ఇంకా టీ, చాయ్ అవన్నీ నైట్లో లేచి ఉండడానికి అబ్నార్మల్, అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అది మనకు అందరికి అర్థమైంది. నైట్ అనేది పడుకోవడానికి న్యాచురల్గా అయితే, కానీ న్యాచురల్గా కాకుండా అన్యాచురల్గా వేరేది మనం లైఫ్ స్టైల్, మన లైఫ్ కోసం ఏదో చేస్తున్నాము. సో ఇలాంటి టైంలో స్మోకింగ్ ఎక్కువగా అవ్వడం కానీ, ఫుడ్, టీ, చాయ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం కానీ, అండ్ అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్. ఆ టైంలో మీకు అన్నీ అడిక్వేట్గా ఫుడ్ అవైలబుల్ ఉండవు, హంగర్ ప్రాంక్స్ ఉండొచ్చు. సో బయటికి వెళ్ళి తినడం, మీరు ఆ మాదాపూర్ సైడ్, ఆ కోకాపేట్ సైడ్ అవన్నీ చూసారంటే దేర్ సో మెనీ ఫుడ్, ఆ డిఎల్ఎఫ్ స్ట్రీట్ నైట్ అయితే అసలు లిటరలీ ఎంత మంది ఉంటారంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ వాళ్ళకి తినాలని కాదు, కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు టైంపాస్ చేయడానికి. సో దీనివల్ల ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ బయట తింటున్నప్పుడు ఆటోమేటిక్గా జంక్ ఫుడ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిద్ది. హోమ్ ఫుడ్ని, జంక్ ఫుడ్ని తీసుకుంటే బయట తింటున్నప్పుడు మన డైట్ కన్జంప్షన్లో కొంచెం అన్హెల్దీ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళల్లో మెయిన్గా మీరు చూసారంటే మార్నింగ్ ఎక్కువ పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నైట్ అంతా లేచి ఉన్నాం కాబట్టి మార్నింగ్ పడుకోవాల్సి వస్తుంది. అలా పడుకొని ఉండడం వల్ల ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా చేసే అవకాశం ఉండదు. నార్మల్గా ఉన్న వాళ్ళే మార్నింగ్ షిఫ్ట్లోనే ఎక్సర్సైజ్ మేనేజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో. ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 3కి 4కి, సో 11కి 12కి లేవడం, మళ్ళీ తినడం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండకపోవడం, మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్కి వెళ్ళిపోవడం, దీనివల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది చాలా కామన్ నైట్ షిఫ్ట్ వర్కర్స్లో. అండ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్లో చూసారంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కష్టమే. మార్నింగ్ కూడా సింగిల్ మీల్ తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, అది కూడా కొంచెం అన్హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం, ప్లస్ సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది కూడా తక్కువ అవుతుంది. ఆ అడిక్వేట్ సన్లైట్ ఉండే టైంలో మీరు నిద్రపోతూ ఉంటారు. అండ్ ఈ కొంచెం సేపు ఏదైతే పడుకుంటారో దాంట్లో ఏంటో పనమ్మాయి రావడం, ఇంకా ఫిమేల్స్కి అయితే ఇంకా ఇబ్బంది పడుతుంటారు పాపం. ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు, పిల్లలకి రొటీన్ అవుతుంది. సో మీకు పడుకోవడానికి ఇబ్బంది, డిస్టర్బ్డ్ స్లీప్ అవుతుంది. సో స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? స్లీప్లో చాలా జరుగుతాయి. ఒకసారి నిద్రపోతున్నాం అంటే మనకు బాడీలో ప్రతిరోజు క్యాన్సర్ కణాలు ఫామ్ అవుతూనే ఉంటాయి. మనం చాలా ట్రామాకి గురవుతూ ఉంటాయి. మల్టిపుల్ విధాలుగా సెల్ డివిజన్లో కొన్ని అబ్నార్మల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ జనరల్గా రిపేర్ అవుతూ ఉంటాయి. ఈ డిఎన్ఏ రిపేర్ అనేది జనరల్గా స్లీప్లో జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి లైట్ ఎక్స్పోజర్ మామూలుగా మార్నింగ్ టైమ్స్ లైట్ ఉంటుంది, నైట్ టైమ్స్ లైట్ ఉంటుంది. ఇలా లైట్ లేకపోవడానికి వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఈ మధ్య రీసెర్చ్లో తేలిందంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ కణాలను చనిపోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మధ్య ఆల్మోస్ట్ లేటెస్ట్ ఎవిడెన్స్లో కొన్ని రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఈ మెలటోనిన్ అనే ట్యాబ్లెట్ని క్యాన్సర్కి ట్రీట్మెంట్ కింద కూడా వాడచ్చా అని. అలా ట్రీట్మెంట్ కింద వాడాలనుకున్నది మనకు న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది నైట్ టైం. సో ఈ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది.
సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది నైట్ షిఫ్ట్ వర్కర్స్లో వాళ్ళకి. సో మనకి మామూలుగా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేశాను. సర్కేడియన్ రిథంలో ఏంటంటే కొన్ని హార్మోన్స్ నైట్ టైం నిద్రపోతాయి, మీరు లేచున్నా సరే అవి పడుకుంటాయి, వాటి పీక్ అనేది తగ్గి ఎక్కువ ఉండదు. సో ఆ ఇన్సులిన్ సెక్రీషన్ అనేది నైట్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏదో ఒకటి తిన్నా సరే అది మీకు ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, బాడీ యూజ్ చేసుకోదు, ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు ఆ టైంలో. సో ఇవన్నీ చూసుకుంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు 2007లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఫర్ IARC రీసెర్చ్ ఫర్ క్యాన్సర్ అనే ఏజెన్సీ 2007లో నైట్ షిఫ్ట్ వర్కర్స్లో ప్రాబబ్లీ అంటే క్యాన్సర్ వచ్చేది ప్రాబబ్లీ కార్సినోజెనిక్, అంటే కన్ఫర్మ్గా క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని చెప్పలేం, కానీ ఇలా నైట్ షిఫ్ట్ వర్కర్స్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్, చర్మం క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నామని చెప్పింది. దాని తర్వాత చాలా రీసెర్చ్లు అయినాయి, చాలా స్టడీస్ అయినాయి, డేటా ఇంక్రీజ్ అయింది. దాంతో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే మనం క్లియర్గా చెప్పలేం పనిచేస్తుందో లేదా అని. బట్ కామన్ సెన్స్ ప్రకారం మనం చూస్తే ఆబ్వియస్లీ దేర్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ డైరెక్టా లేదంటే ఇండైరెక్టా అనేది తెలియదు, కానీ ఫైనల్గా అయితే ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ అంటే డిప్రెషన్ కానీ లేదంటే మీకు షుగర్, బీపీ ఇవన్నీ కూడా నైట్ షిఫ్ట్ వర్కర్స్లో ఎక్కువగానే ఉంటాయి. నైట్ షిఫ్ట్ అనేది మనం అవాయిడ్ చేయగలమా అంటే మోస్ట్లీ అవాయిడ్ చేయలేం. అండ్ ఇలాంటి వాటిలో ఎవరికి ఎక్కువగా ఉంటుంది, యంగ్ ఏజ్లో నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే లెస్ దాన్ 30 ఇయర్స్లోనే నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు. అండ్ నైట్ షిఫ్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్ నైట్ షిఫ్ట్స్, అంటే ప్రతిరోజు నైట్ షిఫ్టే చేస్తారు వాళ్ళు, వాళ్ళ బాడీ ఏదో ఒక విధంగా మేబీ అడ్జస్ట్ అవుతుంది. కొంతమందికి షిఫ్ట్ బేస్డ్ ఉంటుంది, అంటే నెలలో కొన్ని రోజులు ఒక వారం నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఒక వారం నైట్ షిఫ్ట్ ఉండదు. సో వాళ్ళకి అబ్నార్మల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఒక బాడీకి ఒక పద్ధతి అనేది ఉండదు. డిఫరెంట్ షిఫ్ట్స్లో నైట్ డ్యూటీస్ వస్తాయి. కొంతమంది మోర్ దాన్ 3 days a week, వారానికి 3 రోజులకు మించి నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళల్లో కూడా కొంచెం రిస్క్ పెరుగుతుంది. అండ్ ఇంకొంతమంది లాంగ్ టర్మ్గా నైట్ షిఫ్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ పర్సనల్ వాళ్ళందరూ 10 to 14 years ఇలా లాంగ్ టర్మ్ నైట్ షిఫ్ట్ చేసే వీళ్ళల్లో రిస్క్ ఎక్కువ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. సో మనం నైట్ షిఫ్ట్ చేస్తున్నాము, స్టిల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోగలము అంటే మనం యాక్టివ్గా చేసుకోవాల్సి వస్తుంది. యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయాలి, అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్, నేను కంపల్సరీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ డైట్ యాడిక్వేట్గా దాన్ని కాంపెన్సేట్ చేసి, మన బాడీకి కొంచెం డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రెయిన్బో కలర్ డైట్, అడిక్వేట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఆ రిపేర్ మెకానిజంకి అనేది హెల్ప్ చేస్తుంది. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లిమిట్ చేసుకోవడం, ఇవన్నీ మీరు నైట్ షిఫ్ట్ వర్కర్స్ అయితే ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో సో ఫార్ రీసెర్చ్ జరిగింది దేనిపైన అంటే జనరల్గా హెల్త్ కేర్ వర్కర్స్ పైన జరిగింది రీసెర్చ్, అంతేగాని నాన్ హెల్త్ కేర్ పర్సనల్లో రీసెర్చ్ అనేది ఎక్కువగా జరగలేదు. సో వాళ్ళల్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ అయితే మనకి యాజ్ ఆఫ్ నో తెలీదు. బట్ ప్రిఫరబుల్లీ నైట్ షిఫ్ట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎసెన్షియల్ సర్వీసెస్, అంటే కంపల్సరీ ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉంటారు, ఫైర్ కేర్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళందరూ కంపల్సరీ చేయాల్సిన వాళ్ళని కంపల్సరీ ఉంచుకోవాలి. మిగతా నాన్ ఎసెన్షియల్ వర్క్లో నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఉన్నా సరే కాంపెన్సేట్ చేస్తూ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, మీకు దానివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆర్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా రెమెడీ చేసుకుంటున్నారు, ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారు, ఇలాంటి ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.